ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, అంటే వేసవి సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దలు పిల్లలకు ఈ సమ్మర్ క్యాంపులో ఏం చేయించాలనేటువంటి విషయాన్ని మనం వీడియో చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు ఏం కావాలని పెడితే పిల్లలు చూడరు. పెద్దవాళ్ళు ఎక్కువ యూట్యూబ్ చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎక్కువ ఫేస్బుక్ చూస్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళ కోసము, ఒక సామాజిక సేవ కోసము ఈ యొక్క వీడియోను మేము పెడుతున్నాము. ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంపులో ఏం చేయాలి, పెద్దలు కూడా సమ్మర్ క్యాంపులో పార్టిసిపేట్ చేయాలి. ఎలాగంటే పిల్లలకు ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఒక సపరేట్ ట్రీట్ లాగా, ఉగాది పచ్చడి ఎలాగో అలాగ సమ్మర్ క్యాంప్ కూడా అలాగ ఉండాలని చెప్పి నేను భావిస్తా. ముఖ్యంగా పొద్దున్నే లేపాలి పిల్లల్ని. వాళ్ళు వాకింగ్, జాగింగ్ పిలుచుకొని పోయి కొద్దిగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. తర్వాత వాళ్ళకి ముఖ్యంగా ప్రీవియస్ బుక్స్ అన్నీ కూడా ఒక చోట పెట్టండి. నెక్స్ట్ సిలబస్ ఏముంది, ఏం బుక్స్ కావాలి, ఇవన్నీ ఒక రకమైన జస్ట్ ట్రైనప్ చేయండి. వాళ్ళకు మెడిటేషన్, యోగా లాంటివి వాళ్ళకు కూడా నేర్పిస్తే చాలా మంచిది. అలాగే భరతనాట్యం, కూచిపూడి, స్విమ్మింగ్ కూడా నేర్పిస్తే ఈ సమ్మర్ వెకేషన్లో చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం చూస్తే మనకు పిల్లలకు గ్రంథాలయాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అంటే గ్రంథాలయాలు అంటే ఏమిటి, గ్రంథాలయంలో ఏ పుస్తకాలు ఉంటాయి, ఏం చదవాలి, ఈ సమ్మర్ వెకేషన్స్లో గ్రంథాలయానికి మనం అలవాటు చేయాలి. తర్వాత పుస్తక పఠనం కూడా ఇంట్లో కానీ గ్రంథాలయంలో కానీ చేసేటట్లు గంట సేపు మంచి మంచి పుస్తకాలు, నాయకుల యొక్క పుస్తకాలు, ముఖ్యంగా హిస్టారికల్ బుక్స్ కానీ, హోలీ బుక్స్ కానీ తెప్పించి వాళ్ళను ఒక గంట సేపు మన దగ్గరుండి చదివించాలి. పుస్తకాలు ఇచ్చి మనం ఇచ్చేసాము అయిపోయిందని కాదు, మన దగ్గర కూర్చొని ఆ పుస్తకాల్లో భావన ఏమిటి, ఆ పుస్తకాలు ఉన్నటువంటి ప్రశస్తి ఏమి, ఆ పుస్తకాల యొక్క చరిత్ర ఏమి మనం చెప్పగలిగితే పిల్లలకు ఎంతో కొంత మేధశక్తి పొందగలుగుతారనేది మా భావన. తర్వాత మనము ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా పిల్లలకు ఆడిపించాలి ఈ సమ్మర్ వెకేషన్స్లో. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పోర్ట్స్ని ఆడించి ఆ స్పోర్ట్స్ యొక్క ప్రత్యేకత, ఆ స్పోర్ట్స్లో ఉన్నటువంటి గొప్ప కళాకారులు, క్రీడాకారుల గురించి కూడా మనం తెలియజెప్పాలి. అదే మన యొక్క బాధ్యత. తర్వాత మనం చూస్తే వెళ్ళేంత వరకు మనము ఈ సమ్మర్ వెకేషన్స్లో చిన్న చిన్న ట్రిప్స్ కూడా వేయాలి. ముఖ్యంగా దేవాలయాలు, గుళ్ళు, చర్చిలు, మసీదులు, అంటే హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళి ఆ యొక్క హిస్టరీని వాళ్ళకి తెలియజేయాలి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఓహో ఆర్కియాలజీ అంటే ఏమిటి, ఆర్కియాలజీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేస్తారు. తర్వాత వీలైతే మనం సాటర్డే కానీ, సండే కానీ విలేజెస్లో మనకు బంధువులు ఉంటారు, లేదా విలేజెస్లో పొలాలు ఉంటాయి, పొలాలకు పిలిచి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి, తర్వాత అగ్రికల్చరిస్ట్ ఏ విధంగా కష్టపడుతున్నాడు, ఇలాంటి విషయాలు కూడా నేర్పితే కూడా చాలా మంచిదండి వాళ్ళకు. అలాగే మన ఇండోర్లో ఉన్నట్లయితే మనకు ఇండోర్ గేమ్స్, పజిల్స్ ఆడిపించడము, తర్వాత చిన్న చిన్నటువంటి క్యారమ్స్ కానీ ఇలాంటివి ఆడిస్తే వాళ్ళకు మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యంగా పేరెంట్స్ చేయాల్సింది పిల్లలకు అన్ని ఇచ్చామని కాదు, పిల్లల దగ్గర నుండి పిల్లలతో పాటు పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది, పిల్లలతో పాటు ఆడితే చాలా మంచిది, పిల్లలతో పాటు ట్రిప్కి వెళ్తే చాలా మంచిది. ఇవన్నీ చేయగలుగుతారంటే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ వెకేషన్స్ని మనం వేస్ట్ చేయకూడదు. పిల్లలకు మానసిక ఉత్సాహ ఉల్లాసం అనేటువంటి అనేక కార్యక్రమాలు మనం పేపర్ తీసుకుని రూపొందించుకుంటే చాలా మంచిది. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి అప్డేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఊరినే సమ్మర్ హాలిడేస్ అంటే ఆడుకోవడం, పాడుకోవడం, సినిమాలు చూడడం కాదు, మంచి మంచి సందేశాత్మక సినిమాలు కూడా వచ్చాయి సమ్మర్ వెకేషన్స్లో. నువ్వు చూపించవచ్చు మంచి మంచి దేశభక్తి యొక్క సినిమాలు, తర్వాత గొప్ప నాయకుల యొక్క చిత్రాలు, సామాజిక విలువలు చేసే చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిని దగ్గర కూర్చొని చూపించాలి. చూపించి వాటి యొక్క విలువను కూడా మనం తెలియజెప్పగలిగితే ఖచ్చితంగా మన ఇంట్లో, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాడు లేదా పిల్ల ఖచ్చితంగా రేపు పొద్దున భావితరాలకు ఉపయోగపడేలా నాయకత్వం వహించేటువంటి లక్షణాలు ఖచ్చితంగా వస్తాయని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు సమ్మర్ వెకేషన్స్ని వేస్ట్ చేయదండి. సమ్మర్ వెకేషన్స్ని పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలతో పాటు గడపండి, పిల్లలతో పాటు ఆలోచన చేయండి, పిల్లల యొక్క లక్ష్యాన్ని నిర్దేశించండి. మీకు ఎవరంటే ఇష్టము, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలి, ఎవరు కావాలి అంటే ఇలాంటివి మనం దగ్గర ఉండి డిస్కస్ చేసి వాళ్ళతో పాలు పంచుకుంటే వాళ్ళు ఒక లక్ష్యాన్ని కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని, మనం పిల్లలతో గడిపే సమయాన్ని మాత్రం మిస్ చేయదని చెప్పి హృదయపూర్వకంగా నేను విన్నవించుకుంటూ, ఇట్లు మీ లలా మనోహర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు.